మరి మోడీ గారు కన్వర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గాంధీ మనవాడు. వాళ్ళ తల్లి ఏ జాతి? ఇటలీకి చెందిన క్రైస్తవురాలు. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా, కన్వర్ట్ ముస్లిమా, కన్వర్టెడ్ హిందువా చెప్పాలి. మోడీ గారు పక్కా హిందూ. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీసీలో గుర్తించింది, వాళ్ళ కులాన్ని బీసీలో ఇచ్చింది, పక్కా బీసీ. నేను క్లారిటీ ఇచ్చిన. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా, కన్వర్టెడ్ ముస్లిమా, లేకపోతే హిందువా చెప్పండి. ఏ జాతికి చెందిన వ్యక్తి? ఇప్పుడు మాటలు అదే వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడనే అడ్డుకోకుంటే అడగకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదాం చూస్తున్నాం కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకొని తీరుతామేమో. ఇది అన్న గతంలో నేను కూడా అన్నా. నేను చాలా మంది పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది. చెల్లె అయిపోయింది. చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సీఎం రమేష్ గారు అయిపోయారు. ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా అయిపోయాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు. ఇవాళ కేసీఆర్ కొడుకు టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అరే గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు? కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినది. అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఎవరి చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి గారి సంబంధం తప్పించుకునే మాట చెప్పక. మళ్ళా నువ్వు తప్పించుకునే మాట లేదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పక. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతాడని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు? చెప్పు. వేదిక మేము ఏర్పాటు చేస్తాం. దానికి కావాలి తప్ప మన దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఇలా. ఆ భాష ఏందన్నా, నిన్న
ప్రభుత్వం చేతకంతనం ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్లు నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట పోలీసోడు ఇది కేటీఆర్ కొడుకు వాడే భాష ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాషనా ఇది తెలంగాణ యాసనా ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారం లేదు సంస్కారహీనుడు నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడే పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరూ ఒక 4 పేర్లు మా దగ్గర ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తిట్ట భరిస్తారు ముఖ్యమంత్రిని అరే రాహుల్ భరిస్తారు వాళ్ళ పార్టీ తిట్ట భరిస్తారు చాలాగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు కానీ నీ అరాచకం పెరిగిపోతుంది దాదాపు 100 సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డదారులు సంపాదించిన పైసలు వాడికి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి వచ్చినావా ఉన్న సీట్లు వీకినని నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికిన అడ్డుకోని చలో కేసులు అయితే కేసులు అని అరే మోడీ గారు మీ ఇష్టం వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నేను కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నాను